హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గోబీ మటర్ మసాలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ గోబీ మటర్ మసాలాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజులో ఉన్న కాలీఫ్లవర్ని తీసుకుని ఫ్లోరెట్స్ అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేను చిన్న సైజ్ ఫ్లోరెట్స్ లాగా కట్ చేసి హాట్ వాటర్లో వేసి ఒక 2 minutes ఉంచాను. ఇలా ఉంచడం వల్ల కాలీఫ్లవర్లో ఉండే ఏమైనా చిన్న ఇన్సెక్ట్స్ లాంటివి పోతాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి 3 tablespoons ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బే లీఫ్, 10 peppercorns, 2 లవంగాలు, 1/2 tablespoon జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్కని వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి. వీటితో పాటుగా 2 గ్రీన్ చిల్లీస్ని కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా మనకి బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి వేయించుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి రా స్మెల్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3 మీడియం సైజు టొమాటోస్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేయాలి. ఆ పేస్ట్ని కడాయిలోకి వేసి ఈ గుజ్జు అంతా కూడా దగ్గరగా వేగి ఆయిల్ తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 tablespoon పసుపు, 1 tablespoon ధనియాల పొడి, 1/2 tablespoon జీలకర్ర పొడి, 1/2 tablespoon గరం మసాలా, ఇంకా 3/4 teaspoon రెడ్ చిల్లీ పౌడర్. ఈ రెడ్ చిల్లీ పౌడర్ క్వాంటిటీని మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకుని వేసుకోవచ్చు. వీటితో పాటుగా 3 tablespoons పెరుగును కూడా వేసి ఈ మసాలా స్పైసెస్ అన్నిటినీ కూడా లో ఫ్లేమ్ పైన 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా పెరుగులో అన్ని స్పైసెస్ కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఒక 2 minutes అడుగు మాడకుండా ఈ మసాలాని కుక్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని ఇలా కుక్ చేసిన తర్వాత మనకి ఆయిల్ రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న గోబీ ఫ్లోరెట్స్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఫ్లోరెట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లోరెట్స్కి మసాలా స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 cup గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ని యాడ్ చేసిన తర్వాత ఈ మిక్చర్ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 2 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇలా 4 minutes కుక్ చేసిన తర్వాత 1 glass హాట్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇలా హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల కర్రీ మనకి తొందరగా కుక్ అవుతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత కర్రీ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 4 to 6 minutes కుక్ చేసుకోవాలి. ఇలా 5 minutes కుక్ చేసిన తర్వాత కర్రీ అంతా కూడా దగ్గరగా అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అయింది. చపాతీ లేదా రోటీలోకి ఈ కర్రీని తయారు చేసుకుంటున్నప్పుడు ఈ రకంగా గ్రేవీగా ఉన్నప్పుడే గ్యాస్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. నేను ఈరోజు రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ కర్రీని మరికొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేస్తున్నాను. ఇలా మనకి కాలీఫ్లవర్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని తర్వాత సాల్ట్ని కూడా చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయినట్టయితే కనుక ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 tablespoon కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కర్రీ అంతటిని మిక్స్ చేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ గోబీ మటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి గోబీ మటర్ మసాలాని ట్రై చేయండి. రైస్లోకి, చపాతీ, రోటీ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.